ఏంటమ్మా ఇంకా రాలేదు? ఫంక్షన్ టైం అవుతుంది. మీరు వస్తేనే కదా ఫంక్షన్ స్టార్ట్ అయ్యేది. తొందరగా రండి. ఏమండి ఒకసారి ఫోన్ ఇవ్వండి. అమ్మే, మీ అమ్మతోనే మాట్లాడాలి. హలో అత్తయ్య, మేము ఇప్పుడిప్పుడే చాలా సంతోషంగా ఉన్నాం. మీరు ఇక్కడికి వచ్చి మా సంతోషాన్ని చెడగొట్టకండి. నా మాట కాదని ఇక్కడికి వస్తే నేను మీ కొడుకును వదిలేసి వెళ్ళిపోతాను. ఆ తరువాత మీ కొడుకు కాపురం పాడైందని మీరే బాధపడతారు. ఇక మీ ఇష్టం. ఇదిగోండి. ఏంటలా చూస్తున్నారు? మీరు చూడడం తప్ప ఇంకేం చేయలేరు. పట్టుకోండి. అమ్మ కావాలంట, అమ్మ. వీళ్ళేంటి ఇంకా రాలేదు? ముహూర్తానికి టైం అయిపోతుంది. ఏంటి టెన్షన్ పడుతున్నావు? మా అమ్మ నాన్న ఇంకా రాలేదండి. వాళ్ళు రారుగా. ఎందుకు? ఇందాక జరిగింది చెప్పానే, దాంతో సారీ అల్లుడు గారు మేము రానులేని చెప్పేశారు. చిచ్చి, ఏ భర్త అయినా తన భార్య పరువు కాపాడదామని చూస్తారండి. కానీ మీరు మాత్రం నా పరువు ఎప్పుడు తీద్దామని రెడీగా ఉంటారు కదా. చిచ్చి, అసలు ఇంట్లో ప్రశాంతతే లేదు. ఆహా, భార్య దగ్గర ఎందుకు ఉంటదండి మీకు ప్రశాంతత? ఏ వైన్ షాప్ లోనో మీ ఫ్రెండ్స్ తో కూర్చొని మందు తాగుతారు చూడండి, అప్పుడు ఉంటది మీకు ప్రశాంతత కదా. ఏయ్, నా ప్రశాంతత వైన్ షాప్ లోనో బార్ షాప్ లోనో కాదే, నా తల్లి గర్భంలో. ఏంటి? అవునే, తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాం చూడు, అక్కడనే మన ప్రశాంతంగా ఉండేది. ఇదిగో బయటకు వచ్చిన తర్వాత అన్ని కష్టాలే.